జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. బకాయి బిల్లులు చెల్లించకపోతే పనిచేసేది లేదంటూ హుకుం చేసిన కాంట్రాక్టర్లు నో పేమెంట్ నో వర్క్ అంటూ ఆందోళన బాటపట్టారు. దాదాపు 200 మంది జీహెచ్ఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పెండింగ్ బిల్లులను విడుదల చేయాలంటూ కూడా కాంట్రాక్టర్లు అంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి కాంట్రాక్టర్లను వారికి సంబంధించిన కార్మికులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, పొద్దుగాల 8:30కు లేబర్ తీసుకొని ఇక్కడ వచ్చిన మా ధర్నా ప్రోగ్రామ్ ఇక్కడ ప్రెస్ మీటింగ్ మాట్లాడి మా ప్రాబ్లం ఏందో చెప్పుకోనికి వస్తే అక్కడ అరెస్ట్ చేసి లేబర్ని 200 మంది లేబర్ని నా పేరు బోధాశేఖర్ ఆర్కే సెక్రటరీ తీసుకుపోయి లోపడేసారండి. వాళ్ళు నమ్మ గోషమాయిలు పిఎస్లో వేసారండి. మమ్మల్ని ఈ లక్డీపూల్ దగ్గర పిఎస్ కాడ వేసారు. మా పేమెంట్ చాలా 800 కోట్లు అయినాయి సార్. చాలా మంది మేము రోడ్లు వేస్తేనే మంచిగా ఉంటుంది సార్. మేము రోడ్లు వేస్తే మా డెవలప్మెంట్ ఇవన్నీ మేము చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది సార్. మా పేమెంట్లు మాకు ఇప్పేయాలని మేము కేటీఆర్ సార్కు హరీష్ రావు సార్కు 2 చేతులు పెట్టి దండం పెట్టి అడుగుతున్నాం. మా పేమెంట్ చాలా ఆగినాయి. ఇప్పుడు మా వాళ్ళని కేసు పెట్టి లోపల ఉన్నారు. మా వాళ్ళు రిలీజ్ కావాలి, మా పేమెంట్ మాకు రావాలి అన్న. 2-3 కాంట్రాక్ట్లు చనిపోయారన్న. మా కాంట్రాక్ట్లు మా ఉడ్డర సోదరులు 2-3 కాంట్రాక్ట్ చనిపోయారన్న. మా పేమెంట్ లేక ఒక్కొక్కరు చాలా మంది మళ్ళీ పార గడపడం పట్టుకుంటున్నారు. పార గడపడం పట్టుకొని కూలి పోతున్నారట పేమెంట్ రాక. చాలా బాధ, పేమెంట్ రాక చాలా కష్టం అవుతుందన్న. మా పేమెంట్ మాకు వస్తట్టు మాకు సాయం చేయరన్నా. మాకు మేము చాలా బంగారం కుదబెట్టి అప్పుల మిత్రులకు తెచ్చి పెట్టినామన్నా. ఇప్పుడు దగ్గర నాకు 2 కోట్ల డబ్బులు రావాలన్నా. చాలా ఫైనాన్స్ ప్రాబ్లం బాగా అవుతుందన్న. మా పేమెంట్ మాకు రిలీజ్ చేయని మేము 2 చేతులు పెట్టి కోరుకుంటున్నామన్నా. మన కేటీఆర్ సార్, హరీష్ రావు సార్, కేసీఆర్ సార్కు మా పేమెంట్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద కాంట్రాక్ట్కి ఇస్తున్నారండి. మా చిన్న కాంట్రాక్ట్లకు ఎందుకు ఇస్తున్నారు? 10 లక్షల కాంట్రాక్ట్లకు ఇస్తున్నారు. ఇలా రోడ్ వేస్తే రేపు పేమెంట్ ఇస్తారు. ఇలా రోడ్ వేసేస్తే రేపు పేమెంట్ ఇస్తారు. మేము జనవరి నుంచి పేమెంట్ ఇప్పటిదాకా రాలే. మాకు జనవరి నుంచి ఇప్పటిదాకా పేమెంట్ రాలని. మేము ఎక్కువ చిన్న కాంట్రాక్ట్లమన్నా. చిన్న కాంట్రాక్ట్లు 2-3 కాంట్రాక్ట్ చనిపోయారన్నా. మా కాంట్రాక్ట్లు 2-3 కాంట్రాక్ట్ చనిపోయారు. చాలా మా పేమెంట్ మాకు ఇప్పేయాలని, మా పేమెంట్ మాకు చాలా ఇప్పేయాలని మేము కోరుకుంటామన్నా. ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్లు చాలా బాధ అవుతుందన్న. మా ఒక్క కాంట్రాక్ట్ ఏమంటే 200 మంది లేబర్ బతారన్న. ఒక కాంట్రాక్ట్ ఏమంటే 200 మంది లేపుతారు. మాకొక్క పని నడవకపోతే, మాకు పేమెంట్ రాకపోతే వాళ్ళకి ఏం సమానం చెప్పలేకపోతామన్నా. 1 నెల పేమెంట్ ఇవ్వకపోతే ఒక సైడ్లో ఆపుతారన్నా. అక్కడ ఏమనుకుంటారు, మీరు కాంట్రాక్ట్ మీ పేమెంట్ అవుతుందా? లేదు, మీరు కాంట్రాక్ట్ మీకు డబ్బులు ఉంటాయి, మీకు సమస్యలు ఏముండవు అంటారు. చాలా బాగా పేమెంట్లు మాకు పేమెంట్ వస్తే మా ఒక కాంట్రాక్ట్ 200-300 మంది మంచిగా పడతారన్న. మా పేమెంట్ మాకు ఇప్పేయాలని నేను కోరుకుంటున్నా. మీడియాకు కోరుకుంటున్నా. ఇది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో కాంట్రాక్టర్ని కూడా అడిగి తెలుసుకుందాం వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందో. ముఖ్యంగా చాలా మంది కాంట్రాక్టర్లు ఇక్కడ 100ల సంఖ్యలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ ఆందోళన ప్రతిసారి ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే, డబ్బులు పెట్టి 8 నెలలు 9 నెలలు ఉండాలంటే ఏ కాంట్రాక్టర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే చిన్న పనులు చేసుకొని రూపాయి కూడబెట్టి పెట్టిన పెట్టుబడి ఇది. అట్లాంటి దానికి మేము ఇంట్రెస్ట్ కట్టుకొని ఎందుకు చేయాలంటే ఇంతగానం ఘోరమైన వర్కులు? దానికి లేనిపోని కండిషన్స్ పెట్టి మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతకంటే మేము పేమెంట్ పెడతాము. మా పేమెంట్ మాకు కావాలి, మేము చేసిన పైసలకు పేమెంట్ కావాలి. అంతే తప్ప మీ దగ్గర ఉన్న పైసలు ఇవ్వమని అడగట్లేదు, మేము ఫ్రీగా ఇవ్వమని అడగట్లేదు. మేము పెట్టిన పెట్టుబడికి, మేము చేసిన పనులకు సంబంధించిన పేమెంట్ అడుగుతూ ఉన్నాం. అంతేగాని మేము ఏదో ధర్నాలు చేయడానికో, మేము ఇక్కడ గొడవలు చేయడానికో రాలేదు. మేము ఉద్దేశపూర్వకంగా మా పేమెంట్ను అడగడానికే మాత్రమే వచ్చాము.
మీకు ఎంత పెండింగ్ బిల్లులు ఉన్నాయండి? నా పేరు యాదగిరి, మా భార్య హాస్పిటల్ ఉంది, మల్లాడి హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు రావాలి. డిస్ట్రిక్ట్ బిల్ 20 లక్షలు రావాలి. కమిషనర్ మీరు లెటర్ పెట్టినా కూడా కమిషనర్ నెల నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రేపు రా మాపలు అంటున్నాడు, ఆయన జోలుకోమని చెప్తుండ్రు. ఇంతవరకు మా కమిషనర్ రెస్పాన్సిబుల్ లేదు, ఏం లేదు. చాలా తిరుగుతున్నాను. మా భార్య హాస్పిటల్ ఉంది, నాకు ఇమీడియట్గా బిల్ కావాలని, నాకు 20 లక్షల రూపాయలు బిల్ కావాలన్నా. ఈ బిల్లు వెంటనే మాకు ఇప్పియాలని కోరుతున్నామన్నా. చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది మాకు. వెంటనే బిల్లు మాకు ఇప్పియాలని కోరుతున్నాను. నా పేరు యాదగిరి. అంటే మీకు ఎప్పటి నుంచి రావాలి బిల్లులు? ఎంత పెండింగ్ లో ఉన్నాయి? నాకు ఇప్పుడు సంవత్సరం నుంచి బిల్ కావాలి. నాకు 20 లక్షల బిల్ కావాలి. 20 లక్షల బిల్. నా పేరు యాదగిరి. 20 లక్షల బిల్ కావాలి. ఉప్పల్లో చేసిన డీసెలింగ్ పను 20 చేసిన, అక్కడి నుంచి రాలేదు, ఒక బిల్లు రాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు కమిషనర్ లెటర్ పెట్టినాం. సార్ మా భార్య హాస్పిటల్ ఉంది, నాకు కొంచెం సాగుబడుతుంది సార్, ఇబ్బంది ఇప్పి అంటే కమిషనర్ పోతే లెటర్ పిఎల్ ఇప్పుడు ఆపుతారు, రేపు రా మాపురా మీటింగ్ సార్ మీటింగ్ అంటారు. నెలవు తిరుగుతున్నాను. నా పేరు యాదగిరి. 20 లక్షల బిల్ రావాలి నాకు, మా సంవత్సరం బిల్ రావాలి ఇంతవరకు. కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నా కూడా బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. హలో, చెప్పండి. ఏంటి మీకు ఎంత పెండింగ్ లో ఉంది? ఎప్పటి నుంచి రావాలి బిల్లులు? దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్గా ఉన్నాయి. డీసిల్టింగ్ వర్క్స్, అన్ని రకాల రోడ్ వర్క్స్, అన్ని రకాల బిల్డింగ్లు, అన్ని వర్క్లు చేస్తున్నాము. గత జనవరి నుంచి ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేమెంట్స్ లేక చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇప్పుడు హౌస్ లోన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హౌస్ లోన్స్ కట్టుకోలేకపోతున్నారు. దానివల్ల ఇల్లు ఆక్షన్స్కి వచ్చే పరిస్థితి ఉంది. మెటీరియల్ సప్లయర్స్కి పేమెంట్లు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, లేబర్కి పేమెంట్లు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మా కాంట్రాక్టర్ల మీద దాదాపుగా 2 లక్షల మంది లేబర్ దాదాపుగా డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ పేమెంట్ లేవు, వాళ్ళంతా కూడా బాగా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా మాకు పేమెంట్లు చేసి కేటీఆర్ గారిని కోరుచున్నాము. వీలైనంత తొందరగా పేమెంట్ చేసి కాంట్రాక్టర్లని ఆదుకోవాలని చెప్పి ఇది చేస్తూ ఉన్నాం అన్నమాట, వినియోగిస్తూ ఉన్నాం. ఇది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి మాట. దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు కూడా బిల్లులు రానటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మీకు ఎంత బిల్లులు పెండింగ్లో ఉన్నాయని? ఇప్పటికే 7 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది బిల్లు. గతంలో చేసిన మేము పనులు కూడా 2,5 కోట్ల రూపాయలు మళ్ళీ బిల్లులు పోయేది ఉంది. ఈ రోజు కూడా పేమెంట్ రిలీజ్ చేయనట్టయితే రేపటి నుండి కూడా పనులు బంద్ చేసే అవకాశం ఉంది. మేమంతా కూడా అంటే మొత్తంగా మీ ఎంత పెండింగ్లో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అది అధికారులు ఏం చెప్తున్నారు? జనవరి నుండి అప్ టు డేట్ ఈ రోజు వరకు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పనులు చేసిన బిల్లులు ఇంకా బిల్లులు చేయాల్సినవి 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. టెండర్ పరంగా 1000 కోట్లు విలువడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ పోతున్నారు కనుక అడ్డగోలే బడ్జెట్ లేకుండా, రూపాయలు లేకుండా కూడా 1000 కోట్ల టెండర్లు పిలిచి ప్రతి సర్కిల్లో దాదాపుగా ఒక 30 నుండి 40 కోట్ల రూపాయల టెండర్లు విలువడం జరిగింది. అదేవిధంగా ఈ పెండింగ్ బిల్లులు అడిగినచో వాళ్ళు మీ ఇష్టం ఉంటే చేయండి, లేదంటే నోటీసుల రూపకంగా ఇచ్చి మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతామని కూడా బెదిరించడం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారండి? మీకు బడ్జెట్లో ఆమోదం ఉంటుంది కానీ మీకు బిల్లులు రావట్లేదు అని తెలుస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చేసిన పేమెంట్కి ఎట్లా పేమెంట్ లేదు, ఇంకా 1000 కోట్ల టెండర్లు పిలిచి ఇంకా 1000 కోట్ల వర్క్లు స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు టెండర్లు పెట్టడం జరుగుతుంది. టెండర్లకు రూపంగా వేసేసి పేమెంట్లు ఇవ్వకుండా పోవడం జరపడం జరుగుతుంది. ఉన్న పేమెంట్ ఎట్లాగో ఉన్న పేమెంట్ 1000 కోట్ల పేమెంట్ ఇప్పుడు ఇచ్చేస్తే మేము మళ్ళీ పేమెంట్ కూడా తీసుకుపోయి మళ్ళీ రీ డెవలప్మెంట్కి మళ్ళీ అక్కడే జిహెచ్ఎంసీలో పెడతాం. కాబట్టి మేము ఇంటికి తీసుకుపోయే ప్రసక్తే లేదు. కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, మా పేమెంట్ మాకు రిలీజ్ చేసేయండి. మేము ఆ పేమెంట్ తీసుకొచ్చి మళ్ళీ డెవలప్మెంట్కి మీకు హైదరాబాద్లో పెట్టేసి డెవలప్మెంట్ చేస్తాం. కాబట్టి తక్షణమే మీ పేమెంట్ మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తీసుకెళ్లి గవర్నమెంట్ ద్వారా 1000 కోట్ల పేమెంట్ ఇప్పిస్తే మా బిల్లు క్లియర్ అవుతాయి. మేము డెవలప్మెంట్కి ఉపయోగపెడతాం కానీ ఎక్కడ తీసుకుపోం. కాబట్టి మీ మీడియా ద్వారా కేటీఆర్కి ఒకటే విన్నవం మాది, మాకు చిన్న చిన్న కాంట్రాక్ట్లకు మొత్తం పేమెంట్ వచ్చేటట్టు ప్రయత్నం చేసి అతి తొందరలో ఇప్పించగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న చిన్న పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన లక్షల రూపాయలు రావట్లేదని చెప్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నారు. అంటే మీ పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం అండి? అదేనండి, మేము ఎక్కువ గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసేదే మేము. అలాంటిది మేము మాకు పేమెంట్ చేయకుండా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 9 నెలల నుంచి పేమెంట్ రాక మేము చాలా అస్తవ్యస్తలు పడుతున్నాము.
స్కూల్ పిల్లలకు మా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. తొందరగా మాకు పేమెంట్ ఇప్పించేస్తే మళ్ళీ తిరిగి మేము వర్కులు చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు పేమెంట్ ఇస్తే మళ్ళీ వర్కులు చేస్తాము. ఇట్లా డబ్బులు ఇవ్వగానే మేము ఏమిటో మళ్ళీ వర్కులు చేస్తామండి. కాకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. మా వెహికల్స్ కూడా జేసీబీలు కానీ టిప్పర్లు కానీ ఉన్నా కానీ పేమెంట్ ఈఎంఐలు కట్టక మాకు చాలా ఇబ్బంది అయ్యి వెహికల్స్ కూడా తీసుకెళ్లారండి. తొందరగా మా పేమెంట్ ఇప్పించగలరని కోరుకుంటున్నానండి. అంటే మీరు ఎక్కడ ఏరియాలో పనిచేస్తారు, మీకు ఎన్ని డబ్బులు రావాల్సి ఉందండి? మాకు 85 lakhs రావాలండి. లింగంపల్లి ఇక్కడ లింగంపల్లిలో చేస్తాము, కుక్కడపల్లిలో చేస్తాము, ఇక్కడ మున్సిపాలిటీలలో కూడా చేస్తాము, బొల్లారం చేస్తాము, అమీన్పూర్లో చేస్తాము. కానీ పేమెంట్ చాలా టైట్ ఉన్నది. ఇమీడియట్గా పేమెంట్ ఇస్తే మళ్ళీ ఫర్దర్గా వర్కులు చేయగలుగుతామండి. అంటే అధికారులు ఏం చెప్తున్నారండి? మీకు సంబంధించిన పెండింగ్లకు సంబంధించిన బిల్లులు ఇవ్వమంటే అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు నాకు ఒక 65 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయండి. దాదాపు జనవరి నుంచి బిల్స్ పంపించినా కానీ అవి ఇప్పుడు ఇంతవరకు కూడా మాకు బిల్స్ కూడా పేమెంట్ చేసి లేదు. కాబట్టి ఈ అధికారులు కూడా తొందరగా బిల్స్ రిలీజ్ చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. పెండింగ్ సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు మనము విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 900 కోట్లు దాదాపు సంవత్సర కాలంగా కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె తీసుకొచ్చిన నెక్లెస్ కానీ పెద్ద గొలుసు కానీ అది బ్యాంకులో మనం దాచిపెట్టి పైసలు తీసుకొచ్చి ఇక్కడ పతగా చేస్తే అవార్డు తీసుకునేటప్పుడు కాంట్రాక్టర్లను కనీసం జ్ఞాపకం చేయరు. ఎవరు తీసుకుంటాడు అవార్డు? లంచం తీసుకుని ఆఫీసర్ పోయి తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటాడు అవార్డు? రాజకీయ నాయకుడు తీసుకుంటాడు అవార్డు. కష్టం చేసింది ఎవడు? చెట్టు కట్టింది ఎవడు? రోడ్ వేసింది ఎవడు? మోరీ తీసింది ఎవడు? ఒక డ్రైనేజ్ పని నడుస్తుంటే ఆడ గుంట తవ్వుతారు, వీరికి బిల్లు రాదు, పని కొద్దిగా పైసలు ఆచమై లేట్ అవుతుంది, ఆడ గుంత ఉంటుంది, ఆ గుంతలో పోయి మోటార్ సైకిల్ ఉరికిపోయి పడితే కాంట్రాక్టర్ చేయలేకపోతాడు. ఆఫీసర్కి సంబంధం లేదు, పైసలు అని యాజమాన్యానికి సంబంధం లేదు. ఈ అత్తగారింటి నుంచి వచ్చినట్టు ఎన్ని సంవత్సరాలైనా 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఇక్కడ రిటైర్ అయిన ఆఫీసర్లు ఉంటారు. అంటే జిఎస్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏమో 25 సంవత్సరాల నుంచి పనిచేసినా వానికి జీతం పెరగదు, వానికి పర్మనెంట్ కాదు. అంటే ఎలక్షన్ ముందు మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తా అన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయరు, ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ నియమించుకోరు. ఇక ఎవడైతే నేను ఇంతకుముందు చెప్పినో వాడు ఇది సముద్రంలో మేము ఎత్తుకోవడానికే వచ్చినామని స్వేచ్ఛగా ఎత్తుకోవడానికి వచ్చిన ఇక్కడ రాజ్యం చేస్తారు. ఒక టెండర్ ఇచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, దానికి ఫైనాన్షియల్ అలాట్మెంట్ అయిన తర్వాత టెండర్ పెట్టాలి. ఫైనాన్షియల్ అలాట్మెంట్ ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీ చేతులు ఇస్తారు. ఇప్పుడు మాకు ఇక్కడ మెయింటెనెన్స్ పనులకు సంబంధించినటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ కూడా కాంట్రాక్టర్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ రోడ్లకు సంబంధించిన పనులు, అలాగే డ్రైనేజ్ పనులకు సంబంధించి ఈ పనులు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైతే లేబర్లను తాము పనిచేయిస్తామో వారికి సంబంధించినటువంటి పేమెంట్లు కూడా రావాల్సి ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. వీటికి పేమెంట్స్ చెల్లించే వరకు కూడా తాము రాబోయేది లేదు. కూలికి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి మాట. మరో కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఏమంటారు, ఇబ్బంది అవుతుంది, ఏమి ఇబ్బంది? अन्ना आज यहाँ पे हम लोग पूरे महाधरना दे रहे हैं. हमारा सबसे पहले मेन मकसद क्या है, गवर्नमेंट हमारे को 900 करोड़ रुपीस पेंडिंग बिल्स है. 900 करोड़ रुपीस अगर हमारा पेंडिंग बिल्स पे करेंगे तो हम रिमेनिंग दूसरे वर्क करेंगे. अभी इलेक्शन पीरियड करीब रहने की वजह से गवर्नमेंट 1000 करोड़ के न्यू वर्क्स सैंक्शन करे. वो न्यू वर्क सैंक्शन करे तो बजट नहीं है आपके पास. आप ऑलरेडी 900 करोड़ रुपीस हमारे क्लियर करेंगे तो हम न्यू वर्क करेंगे. लास्ट ईयर में देखे आप, गवर्नमेंट से तेलंगाना को, हैदराबाद को क्लीन सिटी ग्रीन सिटी का अवार्ड मिला. क्लीन सिटी ग्रीन सिटी किसके हाथ से मिला? ये कॉन्ट्रैक्टर्स पूरा वर्क करके क्लीन सिटी ग्रीन सिटी का अवार्ड लेके, कॉन्ट्रैक्टर्स को सो मेनी EMI से पेंडिंग हो रहे, स्कूल के बच्चों के फीस से पेंडिंग हो रहे. लास्ट 2 months बैक 2 कॉन्ट्रैक्टर्स का हार्ट अटैक से डेथ हुआ. इसके रिस्पॉन्सिबिलिटी किसकी है? 2 कॉन्ट्रैक्टर्स का डेथ हुआ. ये लोग को कौन देखना? और बच्चों के स्कूल के फीसेस बनना है, ये चीज़ों को कौन देखना? हम लोग बिल डाले, GST का प्रेशर है, 18% को 24% GST करे. वो GST का पूरा पेमेंट कॉन्ट्रैक्टर पे करना है. कई कॉन्ट्रैक्टर्स, एक कॉन्ट्रैक्टर है उनका वाइफ हॉस्पिटल में है,
कैंसर से पेशेंट है, उनका 20 लाख का बजट है, 5 लाख रुपीज़ भी पूछे तो प्रियोरिटी बेसिस पे नहीं दे रहे। हमारा गवर्नमेंट से रिक्वेस्ट है, हमारा पेमेंट समय को क्लियर करिए। हम लोग रिमेनिंग वर्क करने के लिए रेडी है, और रिमेनिंग जो भी आप सैंक्शन दे रहे, पहले बजट हमारा सेव करके उसके बाद में हमारे सैंक्शन दीजिए। आप CRMP को इमीडिएट पेमेंट दे रहे, SNDP को इमीडिएट पेमेंट दे रहे, बट स्मॉल PT कॉन्ट्रैक्टर जो है GHMC के, वो मेंटेनेंस के कॉन्ट्रैक्टर्स के पेंडिंग बिल्स को जो है तो पूरा पेंडिंग कर दिया। 1 ईयर हो गया हम लोग वर्क कंप्लीट करके, हमारा बिल जाके ऑडिट में 7 मंथ्स हो गया। तो हमारा निवेदन है गवर्नमेंट से, कमिश्नर साहब से, KTR साहब से, इमीडिएट बेसिस पे हमारा पेमेंट क्लियर करिए, वरना हम नेक्स्ट वीक में महाधरना देंगे, जिसमें पूरे अपोजिशन पार्टी को इन्वाइट करेंगे। थैंक यू, धन्यवाद। ఇది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఏడాది కాలం నుంచి రావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నెరవేరకపోతే అప్పటి వరకు కూడా పనులు చేసేది లేదంటూ కూడా బీచ్ నుంచి కూర్చుంటున్నారు. ఓటో స్టూడియో.